విజయవాడ పోలీస్ కమిషనర్ను కలిసి విజయసాయి రెడ్డిపై ఫిర్యాదు చేశారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయసాయి రెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలని, మనిషిగా మాట్లాడాలన్నారు. చంద్రబాబు బతికి ఉంటే మేము అధికారంలోకి వస్తే జైల్లో వేస్తాం అంటావా? అంటే నువ్వు బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే భయపడిపోతారా అంటూ మండిపడ్డారు. కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుపై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలను విజయసాయి రెడ్డిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని, లేదంటే న్యాయస్థానానికి వెళ్లి ఆయన పోరాటం చేస్తామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి పిండి చేయమండు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇలాగా అతను ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా మీకు తెలుసు మీ అందరికీ రాష్ట్ర ప్రజలకి ఎక్కడో ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారి గురించి మాట్లాడారు. అతన్ని 10 సంవత్సరాలు బట్టి అతను మాట్లాడి సంవత్సరం అయినా సరే ఇది పరాకాష్ట. ఇది మా నాయకుడినే కాకుండా తెలుగు ప్రజలు, భారతదేశ ప్రజలు అందరూ కూడా అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక 5 నెలల్లో 75 ఏళ్ళు వస్తాయి, 4.5లో మా ప్రభుత్వం వస్తుంది, చావకుండా బతికి ఉంటే లోపడేస్తామనేది దాని మీద చాలా రకరకాల కోణాల్లో చెప్పినటువంటి డైలాగ్ అది. అంటే ఆఖరికి మేము చెప్పుతామని ఒక వార్నింగ్ రూపంలో ఇచ్చింది కూడా అందులో మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఇలాగ మాట్లాడితే ఊరుకోకూడదు. నేను మాట్లాడుతున్నా విజయసాయి రెడ్డిని చంపేస్తానన్నానా అంటే నేను కేసు అది విజయరెడ్డి చచ్చిపోతాడని చెప్పానా? అనలేదు కదా. నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎందుకు అన్నావు అన్నమాట. కాబట్టి ఈరోజు పోలీస్ కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చాం. ఈ 2 పదాలు విజయసాయి రెడ్డి ఒక భయప్రాంతం చేయడానికి మాట్లాడినటువంటి మాటలు, దీని మీద మీరు ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో దీనికి వాళ్ళకి తెలుసు, వాటికి పోలీసు వారికి ఏ సెక్షన్లు అయితే వర్తిస్తాయో ఆ సెక్షన్లు కట్టి విజయసాయి రెడ్డిని ఈ కేసులో తప్పకుండా లోపడేయాలి. అతనిగా చెప్పాడు 21 కేసులు నా మీద ఉన్నాయి. మళ్ళీ అందులో నేను పార్టీ వెళ్ళడానికి ఏదో గోల్డ్ మెడల్ లాగా ఎవడని చెప్తానంటే బుద్ధిన్నవాడు విజయసాయి రెడ్డి పరువు ఉందంటే పరువు నష్టం దావా వేయడానికి ఇప్పుడే నా మీద నేను లిఖితపూర్వకంగా రాసించా. నీ కేసు కట్టాను, నీ పరువు ఎంత ఉందో, నీ పరపతి ఎంత ఉందో నువ్వు నా మీద కోర్టులే, నీ పరువు నష్టం దావా ఏంటంటే ఒక మైండ్ గేమ్ ఆడి ఇవాళ వైసీపీ పార్టీ అనేది టైటానిక్ షిప్ లాగా మునిగిపోయింది. దాన్ని ఎంత లేపేమన్నా ఇలా వాళ్ళ కాట్లా లేపడానికి. ఆఖరికి ఏంటంటే ఈ టీవీలో పెట్టిన కేసులో జగన్మోహన్ రెడ్డి తప్పుకోవడానికి ఒక కులాన్ని తీసుకురావడం, చంద్రబాబు నాయుడు గారు యాక్షన్ తీసుకుంటారని ముందే ఒక కులాన్ని కంటగట్టాడు. కాబట్టి దాని మీద కులాల గురించి కూడా మాట్లాడకూడదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద మేము జగన్మోహన్ రెడ్డి పలానా రెడ్డిని కాపాడేదని ఇప్పుడు చెప్పామా? అంటే కమ్మ కులానికి చెందినటువంటి వ్యక్తుల ఆస్తులు మీరు రాకుంటే ఈ ప్రభుత్వంలో ముందుకు వచ్చి వాళ్ళు కేసులు పెడితే ఆ కేసుల మీద ప్రభుత్వం ఏ చర్య తీసుకోకూడదా? ఇదంతా మైండ్ గేమ్. ప్రజల్లో ఒక కులాన్ని రెచ్చగొట్టడానికి, ఒక కుల పిచ్చిని తీసుకురావడానికి ఆడుతున్నటువంటి డ్రామా. ఈ విజయసాయి రెడ్డిని ఈ రెండింటి మీద ఏ సెక్షన్లో అయితే వీటికి వర్తిస్తాయో ఈ సెక్షన్లో విజయవాడలో అతను అరెస్ట్ చేయాలి. ఒకసారి మీడియా మిత్రులందరినీ తిప్పి అప్పటి నుంచి హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇక్కడ పెట్టట్లా, ఇక్కడికి వస్తే మీరు కొడతారని హైదరాబాద్లో పెడుతున్నాడు. మేము ఒకటే చెప్తున్నాం విజయసాయి రెడ్డికి, ఇది ఈ కేసులోంచి నువ్వు తట్టుకునే పరిస్థితే లేదు. నువ్వు ఎక్కడున్నా సరే ఈ రెండింటి మీద నీ మీద కేసులు కట్టాల్సిందే. పోలీస్ కమిషనర్ గారికి మొత్తం వివరించి చెప్పా. నీ మీద ఒకవేళ పోలీసు వారు ఏదన్నా కట్టకపోతే దీన్ని నేను కోర్టుకు కూడా వెళ్తాను. దీని మీద నేను కోర్టుకు కూడా వెళ్తాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇలాగ అన్నాడని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అంటాడు, రేపు ప్రధానమంత్రి మోడీ గారిని అంటాడు, లేకపోతే ఇంకో అసలు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రజలందరికీ ఒక పెద్ద దిక్కు. అతను నువ్వు కులం అంట కట్టడం ఏంటి, అతను నువ్వు చచ్చిపోతాడని చెప్పడం ఏంటి, బతుకుంటే జైలు వేస్తానని చెప్పడం ఏంటి? కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలని, అందుకే ఇప్పుడేమి నేను రాజకీయాలు మాట్లాడుతున్నాను. ఇది ఓన్లీ వన్ విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాటలకి
నేను కేసు పెట్టా. ఆ కేసు గురించి చెప్తున్నాను. ఇక్కడి నుంచి విజయసాయి రెడ్డి కానీ ఏదన్నా మాట్లాడితే మాత్రం తగిన మూల్యం చెల్లించక తప్పదు.